హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ Maniramakrishna. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఆన్లైన్ ఎడ్యుకేషన్స్లో భాగంలో ఏంటంటే మనకు కొలాబరేషన్ వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, సో కొంతమంది తోటి ఏంటంటే మనం ఒక యాజ్ ఏ స్టూడెంట్స్ కానీ యాజ్ ఏ ఫ్యాకల్టీ కానీ ఓకే, సో ఆఫీస్లో కానీ ఏంటంటే మనకు కొలాబరేషన్ వర్క్ అనేది చేయాల్సి. సో ఆన్లైన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఓకే, సో ఎక్సెల్ వర్డ్ పీపీటీ ఓకే, సో ఇలాంటి ఫైల్స్ని ఏంటంటే కొలాబరేషన్ వర్క్ చేయాలనుకున్నప్పుడు మనకు ఆన్లైన్ టూల్స్ అని ఉన్నాయి. ఓకే, సో అందులో గూగుల్ ఏవైతే ఉన్నాయో ఓకే, గూగుల్ ప్రోడక్ట్స్ కూడా ఏంటంటే కొన్ని కొలాబరేషన్ టూల్స్ ఉన్నాయి. సో అందులో మనకు యూజ్ చేసేది ఏంటంటే మెయిన్గా స్ప్రెడ్ షీట్స్. ఓకే, సో అందరూ ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే స్ప్రెడ్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే, మన ఎక్సెల్ ఫైల్స్ మళ్ళీ కాపీ చేసి మెయిల్ చేసి సెండ్ చేసే వరకు కొద్ది టైం పడుతుంది. ఓకే, అలా కాకుండా కొలాబరేషన్ వర్క్ చేయాలనుకున్నప్పుడు మనం ఈజీగా ఏంటంటే ఎక్సెల్ కానీ వర్డ్ కానీ ఓకే, పీపీటీస్ కానీ ఏంటంటే గూగుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే, వాటిని యూజ్ చేసి మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, సో వాటిని యూజ్ చేయాలంటే ఫస్ట్ మన గూగుల్ అకౌంట్ తోటి లాగిన్ అవ్వాలి. ఓకే, సో మన జీమెయిల్ అవుతుందో సో గూగుల్ అకౌంట్ తోటి లాగిన్ అయ్యి సో మనకి ఇక్కడ గూగుల్ యాప్స్ ఉంటాయి కదండి. సో గూగుల్ యాప్స్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి అవుతుందో సో మనకు గూగుల్ అకౌంట్కి సంబంధించిన యాప్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు గూగుల్ షీట్స్ ఓకే, స్లైడ్స్, డాక్యుమెంట్స్ ఓకే, సో ఇక్కడ మనకి ఈ 3 అనేది అవుతుందో సో మనకి ఈజీగా ఏంటంటే మనం కొలాబరేషన్ వర్క్స్ చేయడానికి యూజ్. సో కొలాబరేషన్ వర్క్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూసాం. ఓకే, సో గూగుల్ షీట్ అని క్లిక్ చేయాలి. ఓకే, సో గూగుల్ షీట్ అని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇవన్నీ కూడా ఎక్కడ సేవ్ అవుతాయంటే ఈ గూగుల్ షీట్స్ అన్నీ కూడా ఏంటంటే మనకు మన డ్రైవ్లో ఫ్లో అవుతాయి. ఓకే, మన డ్రైవ్లో సేవ్ అవుతాయి. సో మనం ఫస్ట్ కొలాబరేషన్ వర్క్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఎవరైతే ఓనర్ ఓకే, ఇక్కడ ఏంటంటే ఓనర్ అండ్ ఎడిటర్స్ ఉంటాయి. ఓకేనండి, సో కొలాబరేషన్ వర్క్ చేయాలనుకుంటే ఓనర్ అండ్ ఎడిటర్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఒక కొత్త షీట్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనకు డిఫరెంట్ ఉంటాయి. సో టు డూ లిస్ట్, యాన్యువల్ బడ్జెట్, మంత్లీ బడ్జెట్ ఓకే, క్యాలెండర్స్. సో డిఫరెంట్ ఆల్రెడీ ఉంటాయి. ఓకే, షీట్స్ అనేది కూడా ఉంటాయి. సో షీట్స్ మనం యూస్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఒక కొలాబరేషన్ వర్క్ ఎగ్జాంపుల్ అని చూపిస్తాను. సో ఇప్పుడు టీచర్స్కి ఎక్కువగా ఏంటంటే సో కొలాబరేషన్ వర్క్ చేయడానికి సో మొబైల్ అప్లికేషన్ కూడా ఉంటుంది. సో గూగుల్ షీట్ అన్న అప్లికేషన్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా ఏంటంటే మీరు ఈజీగా షేర్ చేసుకొని కొలాబరేషన్ వర్క్ అనేది సబ్మిషన్ చేయొచ్చు. ఓకేనా, మీ కొలీగ్స్తో కానీ మీ ఎవరైతే ఉంటారు. ఓకేనండి, సో ఈజీగా ఈ వర్క్స్ అనేది కొలాబరేషన్ వర్క్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో అలాగే పవర్ పాయింట్ కానీ వర్డ్ సో సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మనకు మైక్రోసాఫ్ట్ ఎలా ఉంటుందో సో గూగుల్ ప్రోడక్ట్స్లో కూడా ఏంటంటే మనకు ఎక్సెల్, ఆఫీస్ ఓకే, సో ఎక్సెల్ కానీ నెక్స్ట్ సో ఎక్సెల్ని ఇక్కడ ఏంటంటే స్ప్రెడ్ షీట్స్ అని. సో అలాగే ఇక్కడ వర్డ్ ఉంది అనుకోండి. ఓకే, ఎంఎస్ వర్డ్స్ అవుతుంది. ఇక్కడ కూడా మనకు వర్డ్ ఉంటాయి, అలాగే పవర్ పాయింట్స్ కూడా ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకొని కొలాబరేషన్ వర్క్స్ అనేది చేయొచ్చు. సో ఫస్ట్ అవుతుందో సో ఈ షీట్కి మనం ఒక నేమ్ ఇవ్వాలి. ఓకే, సో మన గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకున్నప్పుడు మనకు ఎక్కడ సేవ్ అవుతుంది ఓకే, గూగుల్ డ్రైవ్లో సేవ్ అవుతుంది. సో దానికి ఒక నేమ్ సో డెమో స్ప్రెడ్షీట్. సో డెమో స్ప్రెడ్షీట్ ఓకే, విల్ టేక్ యాజ్ ఏ డెమో షీట్. సో ఇక్కడ ఏంది సో సపోజ్ మీరు స్టూడెంట్స్ కోసం ఓకే స్కూల్ కోసం వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో స్కూల్లో ఏంది మనకు అటెండెన్స్ పరంగా కానీ మార్క్స్ పరంగా ఏంటంటే కొలాబరేషన్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఎవ్రీ ఫ్యాకల్టీ కానీ స్కూల్లో టీచర్స్ కానీ ఏంటంటే సో మార్క్స్ అప్లోడ్ చేయడానికి, అటెండెన్స్ అప్లోడ్ చేయడానికి ఈజీగా ఏంటంటే ఈ కొలాబరేషన్ టూల్స్ అని యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే మనం మెయిన్గా సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మనకేంది ఇక్కడ స్టూడెంట్ నేమ్, సబ్జెక్ట్. ఓకే, మనకి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఓకే, సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్ ఓకే, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సబ్జెక్ట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే రూల్ నెంబర్స్. సపోజ్ ఇక్కడ స్కూల్ లెవెల్ అనుకోండి, రూల్ నెంబర్స్ అనేది ఈజీగా ఉంటుంది. బట్
కాలేజ్ లెవెల్కి వచ్చే వరకు వాళ్ళకు డిఫరెంట్ రూల్ నెంబర్స్, ఓకే, ఫ్యాక్ట్, వాళ్ళకు కోడింగ్ అని ఉంటుంది. సో వాళ్ళ కోర్స్ ప్రకారం ఏంటంటే మనకు అటెండ్స్ అని వస్తుంది. సో ఎక్సెల్ అయితే వర్క్ చేస్తారు, సేమ్ ఇక్కడ కూడా అలాగే వర్క్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్స్ నేమ్, సో స్టూడెంట్ నేమ్స్ అనేది కూడా ఏంటంటే సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో ఇక్కడ మార్క్స్, సో మన మార్క్స్ కానీ, ఓకే, సపోజ్ మార్క్స్ వెళ్తున్నాయి. సో 100 మార్క్స్ కానీ, ఓకే, ఎన్ని మార్క్స్ మీరు దేనికైతే మ్యాక్సిమం మార్క్స్ పెడతారో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మార్క్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక శాంపిల్ మాత్రం చూపిస్తున్నాను. సో శాంపిల్ స్ప్రెడ్షీట్లో ఏంటంటే ఒక శాంపిల్ మార్క్స్, సో ఈ విధంగా ఏంటంటే మనకు డిఫరెంట్. సో ఇదే దాన్ని కాపీ చేస్తే ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా కాపీ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు మ్యాక్సిమం మార్క్స్, ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనకు సేమ్ మైక్రోసాఫ్ట్లో ఉన్నట్లు ఆప్షన్స్ ఉంటాయి. కొద్దిగా మనం ఏంటంటే కొద్దిగా ప్రాక్టీస్ చేయాలంతే అండి. ఓకే, మనకి ఈజీగా ఫార్ములాస్ కూడా ఉంటాయి. ఇక్కడ యావరేజ్ చేయాలనుకున్నప్పుడు యావరేజ్, సమ్ కావాలనుకున్న సమ్. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేయొచ్చు సింపుల్గా. ఓకే, సేమ్. సో ఇదే దాన్ని ఒకవేళ అనుకోండి ఇదా. సో ఫిజిక్స్ మార్క్స్ ఎవరైనా ఫ్యాకల్టీ ఉన్నారనుకో, వాళ్ళు మార్క్స్ వేయాలనుకుంటే మనం వాళ్ళ మార్క్స్ తీసుకొని మళ్ళీ వేయడానికి. ఒకవేళ ఇదే షీట్ని మనం సెండ్ చేయాలనుకుంటే, సో ఈ ఫిజిక్స్ మార్క్స్ అవుతుంది, మనం మార్క్స్ అనేది తీసేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏంది ఇంగ్లీష్ మార్క్స్ అంటే ఇంగ్లీష్ మార్క్స్ ఇవ్వలేదు అనుకోండి. ఓకే, ఈ 2 సబ్జెక్ట్స్ అవుతున్న ఫ్యాకల్టీ, ఆ ఫ్యాకల్టీకి కానీ, ఓకే, మనం ఈ వర్క్ అవుతుందో ఈ షీట్ని మనం పంపించి మనం ఏంటంటే దీంట్లో మార్క్స్ అనేవి యాడ్ చేయమని చెప్తాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనం కొలాబరేషన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఉన్న అవుతుందో, ఓకే, షేర్ బటన్ ఉంటుంది. సో షేర్ బటన్ క్లిక్ చేసి, సో మనకి ఇక్కడ అడుగుతుంది, సో మీరు ఏ దాన్ని షేర్ చేయాలనుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం ఎవరు ఓనర్ అని అడుగుతాం. సో ఇక్కడ ఏదైతుందో, ఓకే, మీరు క్రియేట్ చేసింది కాబట్టి ఓనర్. సో ఇక్కడ లింక్ చూడండి. సో ఇక్కడ మనం ఏది లింక్ కాపీ చేయాలి, ఓకే, సో వాట్సాప్లో కానీ, ఓకే, సో మెయిల్ అయినా సరే మనం. సో ఒకవేళ మీకు మెయిల్ ఐడి వాళ్ళకి తెలుసు అనుకోండి, సో వాళ్ళ మెయిల్ ఐడికి ఏంటంటే ఇక్కడ మెయిల్ ఐడి మనం పంపించచ్చు. ఓకే, సో మెయిల్ ఐడీస్ ఉంటే వాళ్ళకు ఈ విధంగా పంపించు. సో వాళ్ళు ఏంది ఈ విధంగా నోటిఫై అవుతారు. లేదు ఒకవేళ మీ వద్ద మెయిల్ ఐడీస్ లేవనుకోండి, ఓకే, సో ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనకు గెట్ లింక్ అని ఉంటుంది. ఓకే, రిస్ట్రిక్టెడ్ యాక్సెస్. సో మనకి ఏంది ఇక్కడ ఈ లింక్ తోటి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ తోటి, సో ఇక్కడ లింక్ అనేది చేంజ్ చేయాలి. సో ఈ లింక్ అనేది ఏంది, ఒకవేళ సేమ్ ఇదే దాన్ని ఓన్లీ చూడడానికి మాత్రమే వ్యూయబుల్ మాత్రమే అయితే ఒక లింక్ ఉంటుంది. సో ఇది ఓన్లీ వ్యూ. సో ఇక్కడ ఉంది కానీ ఆప్షన్స్, ఇక్కడ ఓన్లీ ఎనీవన్ విత్ లింక్. సో ఎనీవన్ లింక్ విత్ తోటి ఏంది ఓన్లీ చూడడానికి మాత్రం అనుకున్నప్పుడు, స్టూడెంట్స్కి ఒకవేళ ఇదే దాన్ని మీరు పంపించాలనుకున్నప్పుడు ఓన్లీ వ్యూ అని పెట్టాలి. ఓకే, తర్వాత ఈ కాపీ లింక్ అనేది తీసుకొని సో మీరు వాట్సాప్లో కానీ, ఓకే, మెయిల్లో కానీ సెండ్ చేయొచ్చు స్టూడెంట్స్కి. సో అలా కాకుండా ఒకవేళ ఫ్యాకల్టీకి కానీ మీరు సెండ్ చేస్తుంటే, సో దీన్ని ఏంటంటే వాళ్ళు ఎడిట్ చేయాలి. సో ఇదే లింక్ వాళ్ళకు కూడా పంపించారనుకోండి, వాళ్ళు ఎడిట్ చేయలేరు. సో అలా కాకుండా ఏంటంటే ఇక్కడ వ్యూ ఆప్షన్స్ నుంచి ఏంటంటే ఎడిటర్. ఓకే, సో ఇప్పుడు ఎడిటర్. సో ఇక్కడ ఏంటంటే మనం స్టూడెంట్స్కి సపరేట్ షీట్ చేసి పంపించాలి. ఓకేనండి, సో ఇక్కడ ఇది కాపీ లింక్. ఈ లింక్ని కాపీ చేసుకొని మీరు వాట్సాప్లో కావాలనుకుంటే వాట్సాప్లో, సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా షేర్ చేయొచ్చు. సో లింక్ ఓపెన్ చేసి చాలు. సో వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళకి ఈజీగా ఆ లింక్ తోటి వాళ్ళు ఈజీగా మనం ఓపెన్ చేసి చేయొచ్చు. ఓకే,
సో ఆ లింక్ తోటి ఏంది వాళ్ళు ఎప్పుడైనా సరే ఏంటంటే మనకు మెయిల్ ఐడీస్ లేకుండా వాళ్ళు లాగిన్ అయ్యి చూడొచ్చు. ఓకే, సో ఇదే విధానాన్ని ఏంటంటే మనం మొబైల్లో కూడా చేయొచ్చు. సో మొబైల్లో కూడా ఏంటంటే షేర్ బటన్ ఉంటుంది, అక్కడ మన ఎడిటర్స్, ఓకే, ఎనీవన్ విత్ లింక్ తోటి ఏంటంటే ఎడిటర్ ఆప్షన్, వ్యూయర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకొని మనం సెట్ చేయాలి. ఇది మనకు ఇక్కడ ఎక్సెల్ షీట్స్లోనే కాకుండా మనం గూగుల్ డాక్యుమెంట్లో కూడా అవైలబుల్ ఉంది, అలాగే పవర్ పాయింట్స్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఇది కొలాబరేషన్ వర్క్స్ సంబంధించింది. సో ఇదే దాన్ని మీరు స్టూడెంట్స్కి ఏదైనా వర్క్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఎనీవన్ విత్ లింక్, ఓకే, లింక్ తోటి మనం ఏంటంటే ఈజీగా స్టూడెంట్స్ వెళ్తున్నాయి, ఓకే, పర్ఫార్మెన్స్ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ కానీ, ఓకే, సో కొలాబరేషన్ వర్క్స్ చేయాలనుకున్నప్పుడు ఈజీగా ఏంటంటే ఈ మెథడ్ అనేది యూస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ Maniramakrishna signing off.